పార్లమెంట్లో డీలిమిటేషన్ పై చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో బీజేపీ ఎంపీ సూర్యతేజ తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం అంటే తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో మనకు అర్థమవుతోందని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతం నుండి కేంద్ర మంత్రులుగా ఉన్నవారు బీజేపీ ఎంపీలు స్పందించాలని వారు అన్నారు. సూర్యతేజ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడిందో, అప్పటి సమయంలో సుష్మా స్వరాజ్ ఏ విధంగా మద్దతిచ్చిందో ఆయనకు తెలియచేయండి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది అమరులయ్యారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియా గాంధీపై గాని, కాంగ్రెస్ పార్టీపై గాని, తెలంగాణపై గాని అవాకులు చెవాకులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈరోజు పార్లమెంటులో డీలిమిటేషన్ పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ సూర్యతేజ ఏదైతే మాట్లాడారో, ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం అంటే తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ విభజన పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ మేరకుందో మనకు అవగతమైతా ఉంది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీకి నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 మంత్రులు గాని, మిగతా 2 ఎంపీలు గాని, మిగతా ఎమ్మెల్యేలు గాని దయచేసి స్పందించి భారతీయ జనతా పార్టీ నుంచి సూర్యతేజను పార్లమెంట్ సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడిందో అప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు సహకరించినటువంటి విధానాన్ని కూడా వారికి తెలియవచ్చే విధంగా చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది అమరులైతే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనతను మర్చిపోయి అవాక్కులు చెవాకులు వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.